పీడకలతో మెలకు వచ్చిన శిశిర నీళ్లు తాగి కాసేపటికి మామూలుగా అయిపోతుంది. తన పక్కన నిద్రపోతున్న పాపను చూసి ఆమె పెదాలపై చిరునవ్వు వచ్చి చేరుతోంది. పాప నుదుటిపై పడిన జుట్టు సవరించి ఇంకా తెల్లారటానికి సమయం ఉండటంతో పడుకుంటుంది. ఆమెకి పడుకున్నా కానీ నిద్ర రావటం లేదు. 4 సంవత్సరాలు 4 నిమిషాలుగా ఏమీ గడవలేదు. 4 యుగాల కింద అనిపించింది శిశిరకి. హాయ్ గైస్, భవానీ భవిస్ ఓ మనసా దరిచేరనియ్యవా మరోసారి ఎపిసోడ్ 2లోకి నిన్న ఆల్రెడీ ఏం జరిగిందో చూసేశాం కదా. ఈరోజు మరి 3వ ఎపిసోడు ఏం జరగబోతుందో చూడాలని ఇంట్రెస్టింగ్ గా ఉందా? వెళ్ళిపోదామా ఇక ఆలస్యం చేయకుండా. 4 సంవత్సరాలు 4 నిమిషాలుగా అయితే తనకి అస్సలు గడవలేదు. ఒక్కొక్క క్షణం ఒక్కొక్క యుగంలాగా అనిపించింది తనకి. ఆ రోజు తల్లితో కలిసి ట్రైన్ ఎక్కిందన్న మాటే కాని సమయం చూసుకుని మధ్యలో దిగిపోయింది. ట్రైన్ దిగి ఫాస్ట్ గా బయటకు వచ్చేసింది. చేతిలో చిన్న బ్యాగ్ తప్పించి ఇంకేమీ లేదు తనకి. అసలు తను ఎక్కడికి వెళ్లాలో తెలియదు. నడుస్తూ నడుస్తూ అలసిపోయి ఒక గుడి దగ్గర ఆగిపోయింది. గుడిలోకి వెళ్లి కూర్చుంది అలసిపోయి. సాయంత్రం అయిపోయింది. గుడిలోకి భక్తులు వస్తున్నారు పోతున్నారు. శిశిర మాత్రం దేవుడి వంకే చూస్తూ అలాగే కూర్చుండిపోయింది. ఆమెకసలు ఎక్కడికి వెళ్లాలో తెలియదు. ఏమి చెయ్యాలో అస్సలకే తెలియటం లేదు. అప్పుడే ప్రదక్షిణాలు చేస్తున్న ఒక పెద్దావిడ కళ్ళు తిరిగి పడిపోయింది. శిశిర గబగబా లేచి ఆవిడ దగ్గరికి వెళ్లి ఆమెను తన ఒడిలో పడుకోబెట్టుకుని ఆమె ముఖం మీద కొంచెం నీళ్లు చల్లింది. ఆవిడ మెల్లగా కళ్ళు తెరుస్తూ కూర్చున్నారు పైకి లేచి. శిశిరను చూసి చిన్నగా నవ్వి లేచి కూర్చుంది. శిశిర ఆవిడ లేవటానికి కొంచెం హెల్ప్ చేసింది. మళ్ళీ తన ప్లేస్కి వెళ్లి తను కూర్చుండిపోయింది. ఆవిడ లోపలికి వెళ్లి దర్శనమంతా చేసుకుని పూజారితో శిశిర గురించి అడుగుతోంది. పూజారి గారు, బయట కూర్చున్న ఆ అమ్మాయి ఎవరు అని. పూజారి, నాకు తెలియదమ్మా, చాలాసేపటి నుండి అక్కడే కూర్చుంది అని చెప్పి అతను గర్భగుడిలోకి పూజ చేయటానికి వెళ్ళిపోతారు. ఆవిడ చిన్నగా శిశిర దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంటూ శిశిర వంక చూసి చిన్నగా నవ్వుతారు. శిశిర పక్కన ఉన్న బ్యాగ్ చూసి, మీది ఏ ఊరమ్మా, ఇక్కడ ఎవరిని అయినా కలవాలని వచ్చావా అంటూ అడగగానే శిశిర కొంచెం కంగారుతో తేరిపార ఆవిడని చూస్తోంది. ఆవిడ నుదుటిన పెద్ద బొట్టు పెట్టుకుని పెద్దంచు పట్టుచీర కట్టుకుని సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలాగా ఉంది ఆవిడ. ఆవిడని చూస్తే తనకు పెన్నిది దొరికినట్లు అనిపించింది. కాని తన గురించి ఎలా చెప్పగలదు? ఏమని చెప్పగలదు? ఏమీ చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అప్పటికే చీకటి ముసురుకుంటోంది. ఆవిడ శిశిరను గమనిస్తోంది. శిశిర కళ్ళల్లో నీలి నీడలు, నునుపుగా ఉండాల్సిన చెక్కిళ్ళు పీక్కుపోయి కళ్ళు లోతుకుపోయి చెప్పుకోలేని బాధ అనుభవిస్తున్నట్లు ఆవిడికి తెలిసిపోయింది. శిశిర గురించి ఇంకా ఏమీ అడగకుండా, మా ఇల్లు ఇక్కడికి దగ్గరేనమ్మా, నాతో వచ్చి ఉంటావా అని అడిగారు. ఎవరో తెలియకుండా ఆశ్రయమిస్తాను అన్నా ఆవిడని ఆశ్చర్యంగా చూస్తోంది శిశిర. మళ్లీ బెరుకుగా, మీకు శ్రమ అవుతుంది అని చెప్పింది. ఆవిడ కొంచెం నవ్వేసి, నాకేం శ్రమలేదులేమ్మా, మా ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. మా అబ్బాయి ఫారిన్ వెళ్ళిపోయాడు, ఇప్పట్లో రాడు. నువ్వొస్తే నాకు తోడుగా ఉంటావు. నేనెవరో తెలియకుండా ఆశ్రయం ఇస్తారా అని అడిగింది. నువ్వెవరో నాకెందుకు తెలియదు, ఇక్కడికి వచ్చిన దగ్గర్నుండి నీతో మాట్లాడుతున్నాను కదా. అయినా నా దగ్గర అంత విలువైన వస్తువులేమీ లేవులే అని పైకి లేచి, నాతో రా అని గుడి బయటికి నడుస్తారు తను. శిశిర కూడా ఇక తనకి ఏ దిక్కు ఎటూ లేదు కదా అనుకొని, తప్పదు ఇక ఈవిడితో వెళ్లాల్సిందే, లేదంటే నేను ఈ గుడిలో ఎక్కడ ఎంతసేపని కూర్చుంటాను అనుకుని ఆవిడని అనుసరిస్తూ పోతోంది. ఆవిడ ఆటోలో శిశిరని తన ఇంటికి తీసుకువెళ్తోంది. అది ఒక చిన్న మేడ, అందంగా ముద్దుగా ఉంది చూడటానికి. శిశిర ఆవిడతో కలిసి లోపలికి అడుగు పెడుతుంది. లోపల కూడా పొద్దిగ్గా అన్నీ సర్దిపెట్టి ఉన్నాయి. శిశిరను కూర్చోమని మంచినీళ్లు తెచ్చిస్తుంది ఆవిడ. ఆవిడ కబుర్లు చెప్తూ వంట చేసేసింది. శిశిర, నీ కాళ్ళు చేతులు కడుక్కొని రమ్మని బాత్రూమ్ చూపించింది. శిశిర ఫ్రెష్ అయ్యి వచ్చాక
అక్కడ కూర్చుంది. ఇద్దరికి భోజనం వడ్డిస్తుంది ఆవిడ. ఇద్దరూ చక్కగా భోజనం చేసేశారు. శిశిల ఆవిడ వద్దు అంటున్నా వినకుండా కిచెన్ అంతా క్లీన్ చేసేసింది. ఇద్దరు పని అయ్యాక కొంతసేపు హాల్లో కూర్చున్నారు. పొద్దుటి నుండి ఎటు వెళ్లాలో తెలియక సతమతమైన శిశిరకి ఇప్పుడు కొంచెం ధైర్యంగా ఉంది. ఆవిడికి తన గురించి చెప్పాలి అని అనిపించింది. ఆంటీ అని శిశిర చిన్నగా ఆవిడని పిలిచింది. శిశిర వైపు ఆవిడ చూసి ఏంటమ్మా చెప్పమ్మా అని అడిగింది. నా పేరు శిశిర ఆంటీ అని తను ఏ పరిస్థితిలో ఇక్కడికి వచ్చింది అంతా ఆవిడికి చెప్పేసింది. శిశిర చెప్పేది ఆశాంతం వినింది ఆవిడ. శిశిర చెప్పడం అయిపోయాక దీర్ఘంగా నిట్టూర్చింది. అయితే నువ్వు నీ కడుపులో బిడ్డను పెంచుకోవాలి అని అనుకుంటున్నావన్నమాట అని అడిగింది. అవునా ఆంటీ అని చెప్పగానే రేపు ఎదురయ్యే ఎటువంటి పరిస్థితి అయినా నువ్వు తట్టుకోగలవా మరి అని ఆవిడ అడగ్గానే శిశిర కొంచెం ఆలోచనలో పడిపోయింది. బిడ్డని కనటం కాదు, తనకి నువ్వే తల్లి తండ్రి అన్నీ అయిపోవాలి. దానికి చాలా గుండె ధైర్యం కావాలి. లోకుల సంగతి నీకు తెలుసు కదా, వారు అనే మాటలు చాలా ఉంటాయి, వాటన్నిటినీ నువ్వు భరించాలి అని చెప్పగానే నేను అన్నిటికీ సిద్ధమే ఆంటీ, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నేను తట్టుకుంటాను, నా పాప నాకు కావాలి అని చెప్పగానే సరే నీ ఇష్టం, నీకు నచ్చినంతకాలం నువ్విక్కడే ఉండొచ్చు అంటూ ఆవిడ అనగానే ఆవిడ వంక విస్మయంగా చూసింది శిశిర. ఆంటీ మీ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఏమీ ఉండదా అని అడగగానే చెప్పాను కదా నాకెవరూ లేరు అని, నా కొడుకు ఫారెన్ వెళ్ళిపోయాడు, ఇప్పుడు నేను ఒంటరిదాన్నే, ఎవరు ఏమీ అనరు నిన్ను, నేను కొన్ని రోజులు ఏదైనా ఏర్పాటు చేసుకుని వెళ్ళిపోతానాంటీ, మీకు ఇబ్బంది కలిగించను అని శిశిర చెప్పగానే నాకిబ్బంది ఏమీ లేదమ్మా, నీకు పాప పుట్టేంత వరకు ఇక్కడే ఉండు, నీకు పెద్దవాళ్ళ సహాయం తప్పకుండా అవసరం కదా ఇప్పుడు అని అడగగానే శిశిర ఏమీ అనకుండా మౌనం వహిస్తుంది. ఇద్దరూ కాసేపు మౌనం తర్వాత శిశిర చేతులు నలుపుకుంటూ ఆంటీ నాకిక్కడ ఏదైనా పని దొరుకుతుందా అని అడుగుతోంది. నువ్వు కడుపుతూ ఉన్నావు, నువ్వేం పని చేస్తావు, హాయిగా రెస్ట్ తీసుకో అని చెప్పగానే లేదాంటీ, నేను మీకు భారంగా ఉండలేను, నెలలు నిండాక ఏమి చేయలేను కానీ ఇప్పుడు బాగానే ఉన్నా కదా, నేను ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదివాను, ఏదైనా చిన్న జాబ్ చేయగలను, మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం దయచేసి చెప్పండి, నేను కూడా జాబ్ కోసం ట్రై చేస్తాను అని చెప్పగానే శిశిర ముఖంలో కనిపిస్తున్న భావాల్ని చూసి ఆవిడ మరేమీ మాట్లాడలేదు. సరే చూస్తానులే అని చెప్పింది. శిశిరకి ఒక గది చూపించి రెస్ట్ తీసుకో, అవసరమైతే నన్ను పిలువు అని పక్క గదికి వెళ్ళిపోతుంది ఆవిడ. శిశిర పడుకుని తల్లి గురించి ఆలోచిస్తుంది. తన బిడ్డ కోసం తను వచ్చేసింది, కాని తల్లి తను కనపడక ఎంత బాధపడి ఉంటుందో అని బాధపడిపోయింది. ఆ రాత్రి కలవరింతల మధ్య నిద్ర సరిగా పట్టలేదు శిశిరకు. తర్వాత రోజు శిశిరను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళింది ఆ పెద్దావిడ. మందులు తీసుకుని ఇంటికి వచ్చేస్తారు ఇద్దరు భోజనం చేస్తూ ఉంటే మీ పేరు ఏంటా ఆంటీ అని శిశిర ఆవిడని అడిగింది. నా పేరు శాంతమ్మ అని ఆవిడ బదులిస్తుంది. ఇద్దరు కాసేపు రెస్ట్ తీసుకుంటారు. శిశిర చిన్న చిన్న జాబ్స్ వెతుక్కుంటూ ఉంది. 8వ నెల వచ్చాక శాంతమ్మ శిశిరను ఇంట్లో ఉండమని బలవంతం చేస్తోంది. శిశిరను శాంతమ్మ చాలా బాగా చూసుకుంటుంది. శిశిరను తన బంధువుల అమ్మాయిగా చుట్టుపక్కల వారికి పరిచయం చేసేసింది. వాళ్ళు వేచిన రోజు వచ్చేసింది. శిశిరకి నొప్పులు కూడా వచ్చేస్తాయి. శిశిర పున్నమి వెలుగులాంటి ఆడపిల్లకి జన్మనిచ్చింది. పాపను జాగ్రత్తగా శిశిరకి ఇస్తుంది శాంతమ్మ. గుండ్రటి కళ్ళతో చూస్తున్న పాపని చూసి మురిసిపోతుంది శిశిర. పాప అచ్చం నీకులాగే ఉంది అని ఆమె అంటోంది శాంతమ్మ. పాపకి అప్పుడే సంవత్సరం వచ్చే వరకు శిశిర చిన్న పార్ట్ టైం జాబ్స్ ని చూసుకుంది. పాపకి మొదటి పుట్టినరోజు నాడు చుట్టుపక్కల పిల్లలందరినీ పిలిచి కేక్ కట్ చేపిస్తుంది. రాత్రి పాపని పడుకోబెట్టాక ఇద్దరు హాల్లో కూర్చుంటారు. సంతోషంగా వెలుగుతున్న శిశిర ముఖం చూసి శిశిర నువ్వు చదువు కంటిన్యూ చేయొచ్చు కదా అని అడుగుతారు ఆవిడ. శిశిర ఆశ్చర్యంగా ఆవిడ వంక చూసి పాప జాబ్ని సరిపోతుంది కదా ఆంటీ, చదువు ఎలా కంటిన్యూ చేయను, పైగా నేను సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోలేదు అని చెప్పింది. పాపను నేను చూసుకుంటాను, జాబు ఎలాగూ పార్ట్ టైం కదా, మనసుంటే మార్గం ఉంటుంది,
నువ్వు ఇలాగ ఉండిపోవాలి అని అనుకోకపోతే చదువుకుని మంచి జాబ్ తెచ్చుకో అని చెప్పగానే శిశిర కొంచెం ఆలోచనలో పడిపోయింది. ఒకసారి ఇంటికి వెళ్లి మీ అమ్మా నాన్నని కలిసిరా, నీ పైన ఇంకా కోపం ఉంటుంది అని నేను అనుకోను. అలాగే నీ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకో, ఇక్కడ ఏదైనా కాలేజీలో జాయిన్ అవుదు గాని అని చెప్పగానే శిశిరకి వెంటనే తల్లి తండ్రి గుర్తుకు వచ్చారు. తనపై కోపం తగ్గి ఉంటుందా తండ్రికి? ఇంటికి వెళ్తే లోపలికి రానిస్తారా, అసలు నాతో మాట్లాడతారా అని ఆలోచిస్తూ ఉంటుంది. శాంతమ్మ గారు అన్నట్టు తను ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే తను ఇలాగే ఉండిపోతే రేపు పాపని ఎలా పెంచుతుంది? ఇప్పటి వరకు శాంతమ్మ గారు సహాయం చేస్తుంటే కాస్త ఊరటగా ఉంది. శాంతమ్మ గారి వంక చూసి 2 రోజుల్లో వెళ్తానా ఆంటీ అని చెప్పింది. మంచిది శిశిరా, ఎంతైనా నీ కన్నవాళ్ళు, వాళ్ళు ఒక మాట అన్నా కూడా నువ్వేమీ పట్టించుకోకుండా ఉండు అని చెప్పగానే సరే ఆంటీ, మీరు చెప్పినట్లే చేస్తాను అని చెప్పింది. సరే ఇక వెళ్ళి పడుకో, చాలా పొద్దుపోయింది అని తన గదిలోకి వెళ్లిపోయింది శాంతమ్మ. శిశిర కూడా లోపలికి వెళ్లి పాప పక్కనే పడుకుంది. పాప నిద్రలో చాలా ముద్దుగా ఉంది. తన జీవితంలో మిగిలిన సంతోషం పాప. పాపకి గ్రీష్మ అని పేరు పెట్టుకుంది. పాప కోసం తను ఏమైనా చేస్తుంది. నిద్ర పట్టక ఫోన్ తీసుకుని తమ ఊరు వెళ్లటానికి టికెట్స్ ఉన్నాయేమో చూసుకుంది. టికెట్స్ ఉండటంతో ట్రైన్కి బుక్ చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత తల్లి తండ్రిని చూడబోతున్నాను అంటే ఆమె మనసులో ఏదో అలజడిగా ఉంది. తనని మన్నించి లోపలికి రానిస్తారా అసలు? పాపని తీసుకువెళ్తే పాపని తనకి దూరం చేస్తే అని భయం వేస్తుంది తనకి. ఇలా రకరకాలుగా ఆలోచనతో సతమతమైపోతుంది. హాయ్ గైస్, ఈరోజు భవానీ రాసిన ఓ మనసా దరిచేరనియవా మరోసారి ఎపిసోడ్ 3 వినేసారి కదా, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంతవరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఒకవేళ మీకు ఈ స్టోరీ నచ్చి ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఆల్రెడీ చేసుకుని ఉంటే మీ అమూల్యమైన కామెంట్స్ మాకిచ్చి మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటాను. బాయ్.